చెర్యాల మద్దూరు దుమ్మాట కుమ్రవెల్లి మండలాలను కలుపుతూ చెర్యాల మండల కేంద్రంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ జాక్ చెర్యాల నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చెర్యాల డివిజన్ కాకపోవడంతో పాలనాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జేఏసీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ గిరి కొండలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి పరిపాలన సౌలభ్యం కోసం చెర్యాల డివిజన్ లో ఏర్పాటు చేసి మా ఇబ్బందులను తొలగించాలంటూ ఉన్న జాక్ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ తో మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చేర్యాల మద్దూరు కుమ్రవెల్లి దూల్మిట్ట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో చేర్యాల ప్రాంతంలో ఉన్న ఈ 4 మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని రోజుల నుంచి చేర్యాల ఈ ప్రాంత వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అది నెరవేరడం లేదని చెప్పి ఈరోజు చేర్యాల నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అని ఇద్దామని చెప్పేసి జేఏసీ చైర్మన్ వాళ్ళ చేర్యాల ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జేఏసీ మీ చేర్యాల డివిజన్ కావాలని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి ఈ ఉద్యమం చేస్తున్నారు? గత 8 సంవత్సరాల నుండి ఎప్పుడైతే నూతన జిల్లాలు ఏర్పాటు చేసినో గత ప్రభుత్వంలో అప్పుడే మా పట్ల తీవ్రమైనటువంటి వివక్ష చూపడం జరిగింది. అది రాజకీయ వివక్షణ, ప్రాంతీయ వివక్షణ, ఏ వివక్ష అయినటువంటి మా మీద అన్నటువంటి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ఇబ్బందులన్నీ సవరించి యథాతథంగా మాకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో గత 8 సంవత్సరాలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో అనేక విజ్ఞప్తులు చేసినారు, అనేక ఉద్యమాలు చేసినారు, రాస్తారోకలు చేసినారు. చివరికి 68 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినప్పటికీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఆశతోటి ఎదురు చూస్తున్నారు. సార్ ఒకటి, రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయాలనుకుంటారు? రెవెన్యూ డివిజన్ అయితే ఇప్పుడు మీకు ఉన్న సమస్యలు ఏంటి? మాకున్న ఇప్పుడు ఎట్లా చేశారంటే సామాన్యంగా రెవెన్యూ డివిజన్ ఎక్కడున్నా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి పర్యవేక్షణ చేసేటువంటి అధికారం ఒకటే ప్రాంతంలో ఉంటుంది. ఒకటే చిన్న ఎగ్జాంపుల్, పోలీసు అవసరం పడితే మేము హుస్నాబాద్కు పోవాలి చేర్యాలకు, అదే రెవెన్యూ అవసరం పడితే సిద్దిపేటకు రావాలి, ఎలక్ట్రిసిటీ వ్యవసాయానికి అవసరం పడితే గజ్వేల్ పోవాలి. మాకు జిల్లా హెడ్ క్వార్టర్ 25 కిలోమీటర్లు, రెవెన్యూ హెడ్ క్వార్టర్ 50 కిలోమీటర్లు, అది 2 బస్సులు మార్చాలి. అది ఒక అంశం. దానికి తోడు చేర్యాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది, గొప్ప ఔన్నత్యం ఉంది, గొప్ప అస్తిత్వం ఉంది. 1950లోనే ఈ ప్రాంతాలు ఎవ్వి లేనప్పుడే ఇది ఒకనాడు తాలూకా, ఇది ఒకనాడు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రాంతం, టౌన్గా ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అంటే 1950స్లోనే దీని యొక్క గొప్పతనం ఆనాడు నిజాం ప్రభుత్వం గుర్తించింది, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. తర్వాత వరంగల్ జిల్లాలో కలపడం జరిగింది. వరంగల్ జిల్లాలోకి వచ్చిన తర్వాత కూడా పంచాయతీ సమితిగా ఉంది, తాలూకాగా ఉంది, నియోజకవర్గంగా కూడా ఉంది. చేర్యాల, మద్దూరు, బచ్చనపేట, నర్మట మండలాలతోటి నియోజకవర్గం ఉంది. మా దురదృష్టం ఎప్పుడు ఏర్పడిందంటే 2009లో డీలిమిటేషన్ ఏర్పడడం వలన దాంతో చేర్యాల రద్దవడంతో ఇక అడిగే నాదుడే లేడు, అడిగే నాయకుడే లేడు. ఎట్లయినా ఇష్టం వచ్చినట్టు చేసుకొచ్చినటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతోటి చేర్యాలను మొత్తం 2 డిట్ట నిలువున చీల్చి బచ్చనపేట, నర్మటని తీసుకుపోయి జనగామ ప్రాంతంలో కలిసిరు. మద్దూరు చేర్యాలలో ఉన్నటువంటి 2 మార్గాలు మండలాలను చేసిరు. చేసిన సంతోషమే. పాలన సభ్యులు కొమరేలు ఒక మండలం చేసిరు, దులిమిట ఒక మండలం చేసిరు. కానీ అవి తీసుకొచ్చి ఇండ్ల కలిపిన వాటికి ముగ్గురికి ఇష్టం వచ్చిన సారంగం అక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి, అక్కడ నాయకుడు కొట్లాడింది కాబట్టి ఆ నాయకుడికి రెవెన్యూ డివిజన్ కావాలంటే దీన్ని తీసుకుపోయి అక్కడ చూపెట్టి. చేర్యాల హెడ్ క్వార్టర్ వచ్చేసి రెవెన్యూ డివిజన్ వచ్చేసి సిద్దిపేట, మద్దూరు రెవెన్యూ డివిజన్ వచ్చేసి హుస్నాబాద్, అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చేసి గజ్వల్, చేర్యాల వాళ్ళకు పోలీసు వ్యవహారానికి సంబంధించిన ఏసీపీ ఆఫీస్ వచ్చి హుస్నాబాద్. అంటే ఎక్కడిదక్కడ పాలనాపరమైన చిక్కులతో కూడుకున్న దానికంటే మరి మాకంటే చిన్న జనాభా గల్లై చరిత్ర లేని డివిజన్లు ఏర్పడ్డప్పుడు మా చేర్యాల డివిజన్కి ఏర్పడడం వల్ల తప్పేంటి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానిపైన నాడు ఉద్యమాలు చేసి మేమందరం 8.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న క్రమంలో ఎలక్షన్లు రాగానే అన్ని పార్టీల మేనిఫెస్టోలో అదే ఉంది. గత పాలకులు వారి స్వలాభం కోసం, వాళ్ళ ప్రాంత అస్తిత్వం కోసం మా ప్రాంత అస్తిత్వాన్ని బొందబెట్టే విధంగా చేసిన ప్రయత్నానికి తిరుగుబాటుతనంగా ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. ఈ ఏర్పడిన నాయకత్వంలో మా స్థానికంగా కాంటాక్ట్ చేసిన ఇన్ఛార్జ్ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి ఎంపీ పార్లమెంటరీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ రోజు మా ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరం కలిసి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అందరు మినిస్టర్ని కలవడం జరిగింది. కలిసి మా యొక్క వ్యథా బాధ చెప్పి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు దాని తర్వాత జరిగిన క్రమం చెప్పబోతా ఉన్నా. ఆల్రెడీ కలెక్టర్కి సర్క్యులర్ వచ్చింది.
కలెక్టర్కి ఫిజిబిలిటీ కోసం సర్క్యులర్ వచ్చింది. దీనికి అవకాశం ఉందా లేదా అని ఫీడ్బ్యాక్ కోసం సర్క్యులర్ రావడం జరిగింది. దానిపైన మీ అందరికి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఫీజిబిలిటీ లేదని రాస్తే బాగుండదేమో, దాని చరిత్రకు సంబంధించిన చరిత్రను జనాభా కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, మిగతా అంశాలను తీసుకొని ఇలా రిప్రజెంట్ చేయడం రావడం జరిగింది. ఎందుకంటే వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, తపాసుపల్లి నీళ్ళు తీసుకుపోవడానికి డిపిఆర్ లేకుండా తీసుకుపోయారు. మా డివిజన్ అయితే మా యొక్క ప్రాంత సమస్యలపై మా ఏకీకృతం అవుతాం, రేపు నియోజకవర్గ కేంద్రం అయితే వాళ్ళ యొక్క ఆగడాలు జరిగాయని చెప్పి ఇక్కడ మనల్ని మిస్యూజ్ చేస్తారు అని చెప్పేసి మేము ఈరోజు మరి అందరం కలిసి బైక్ ర్యాలీ ద్వారా జేఏసీ అఖిల పక్షాలు ఆల్ పార్టీస్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మొత్తానికైతే గత 8.5 సంవత్సరాల నుంచి చేర్యాలను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తారో దానికి కొంచెం కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే ఏదైనా ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పల్ల రాజేశ్వరరెడ్డి కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మాకు కొంచెం సమాచారం ఉంది. సో దాన్ని బట్టే మేము కలెక్టరేట్కి వచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రస్తుతంగా చెప్తున్నారు ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం ఇది బాగుంటుందన్న ఉద్దేశంతో మేము చేరాల డివిజన్ లేకపోవడం వల్ల చేరాలంటే కొన్ని ప్రాంతాలకు ఇటు ఉస్నాబాద్ పోవాల్సి మద్దూరు ఉస్నాబాద్ పోతుంది, చేరాల సిద్దిపేటకు వస్తుంది, ఆ పోలీస్ వ్యవస్థ చూస్తే గజ్వేల్కి పోతుంది. కాబట్టి ఇట్లా నానా రకాల పరిపాలనకు సంబంధించిన అంశాలతో కూడుకున్న వ్యవహారం మాకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా చేరాలను రెవెన్యూ డివిజన్ చేయడం వల్లనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట.